ఇప్పుడు సమంత నాగచైతన్య ఇద్దరు కూడా విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. సో వాళ్ళకి లేని బాధ ఈమెకి ఎందుకు మధ్యలో అని చాలా మంది అంటారు. కొన్ని నిజాలు బయట పెట్టాలి కదా. మనకెందుకు లేని ఇప్పుడు రోడ్డు పక్కన యాక్సిడెంట్ మనిషి పడిపోతే మనకెందుకు లేని పోతే చనిపోతాడు ఆయన. ప్రతి ఒక్కరు అదే చేయరాదు కదా. ఎవరో ఒకరు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ ఉద్దేశంతో ఈమె కంప్లైంట్ ఇచ్చింది, అంతే, ఏం లేదు. అంటే ఈమె వేరే దాని మీద కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి మొత్తం తీసుకొచ్చి పెట్టింది, అది మ్యాటర్. ఓకే, చూసుకుని ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీని కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది అంటున్నారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం టార్గెట్ చేయలేదు, కానీ చాలా రోజుల నుంచి డబ్బు ఇచ్చి ఇలా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ కొంతమంది డబ్బు పలుకుబడి ఉంది కాబట్టి ముందుకు వెళ్ళిపోయింది. అంటే కబ్జాస్ ప్లేసే కదా అది, సామాన్య ప్రజలనే వదలలేదు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పరిపాలనలోనూ బుద్ధి ఖచ్చితంగా వస్తుంది. ప్రజల కోసమే చేస్తున్నాడు, ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దండి. చిన్న స్థాయి నుంచి నరుక్కుంటూ వస్తేనే పెద్దవాళ్ళు దొరుకుతారు, పెద్దవాళ్ళు తప్పించుకోవడానికి రెడీగా ఉన్నారు, దేనికైనా దిగజారుతారు. ఇలా దిగజారడం వల్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుకు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గెలవంగానే వీళ్ళిద్దరు నాగార్జున గిఫ్ట్ ఇచ్చాడా లేదా? బొక్కే ఇచ్చాడు, ఇంత పెద్ద బొక్కే. ఆ బొక్కేని తీసుకొని మళ్ళీ పెట్టాడు వెనక నుంచి రేవంత్ రెడ్డి. దోచుకోవడం అనేది హైదరాబాద్లో చాలా దోచుకున్నారు. అలా తీసుకురావడానికి ఇలా వెలికి తీస్తుంటే ఈమె ఇంకోటి తీసుకొచ్చింది. అంటే ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇంకోటి తీసుకొచ్చింది. అది సో ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న హైదరాబాద్ గురించి ఏం చెప్తామంటే ఏముంది, వాళ్ళు ఏదో కొట్లాడి ప్రజల మీద తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీస్ని మాత్రమే లేడీసు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే పక్క వాళ్ళే లేడీస్ కదా. మన తెలంగాణలో జరిగింది, మన నంద్యాలలోనూ కూడా జరిగింది. చిన్న పాప మీద రేపులు జరిగినాయి, అవి మాట్లాడుతలేరు, అవసరం లేదు. ఈమె మీద ఏదో చిన్న పోస్ట్ వచ్చిందని చెప్పేసి ఈమె గొడ్డలు ఇప్పుకొని తిరిగినప్పుడు ఎవడు కామెంట్ చేయలే. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవడు రాలే ముందుకు. గొడ్డలు ఇప్పుకొని తిరిగి సోషల్ మీడియాలో తిరిగినప్పుడు ఎవరు రాలే. ఈరోజు ఏదో చిన్న మాట అన్నారని చెప్పేసి, అన్నది బాయ్స్ కాదు, లేడీసు. సాటి లేడీసే అన్నారంటే ఎంత దిగజారింటే అని వింటారు. అది కూడా చూసుకొని మాట్లాడాలి. అన్న, కొండా సురేఖ గారి మీద అంటే నాగార్జున ఫ్యామిలీ విమర్శలు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆమె చేసింది ముఖ్యంగా నాగార్జున ఫ్యామిలీ మీద విమర్శ చేసింది, ప్లస్ కేటీఆర్ మీద విమర్శ చేసింది. కానీ ఆమె క్షమాపణ చెప్తుంది మాత్రం ఆడవారికి, సమంతకి. కానీ ఇక్కడ ఏంటంటే సమంతానే తిరిగి థ్యాంక్స్ చెప్పాలండి సురేఖకి. ఎందుకంటే ఆమె విమర్శ ఏం చేసింది? పలానా నాగార్జున్ని కేటీఆర్ నీ కన్వెన్షన్ కూల్చకూడదంటే కేటీఆర్ ఆ మాటల్లో ఆమె చెప్పిన దాని ప్రకారం కేటీఆర్ వచ్చి నాగార్జునతో నీ కన్వెన్షన్ కూల్చకూడదంటే నీ కోడల్ని నా దగ్గర పంపించాలి అని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఈ విషయమే కొండా సురేఖ గారు అన్నది. దానికి నాగార్జున స్పందిస్తూ సమంతని ఇట్లా వెళ్ళమని చెప్తే సమంత నో చెప్పింది. నో చెప్పడం అంటే ఇక్కడ సమంత క్యారెక్టర్ని మంచిగా చెప్పినట్టే కదా సురేఖ. కాబట్టి ఆమె క్షమాపణ చెప్పాల్సింది నాగార్జునకి చెప్పాలి, కేటీఆర్కి క్షమించమని అడగాలి. వీళ్ళిద్దరిని అడగాల్సింది పోయించి సమంత ఒక ట్రోల్ అనేది భయంకరంగా వచ్చేసరికి 24 అవర్స్లో సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. కాబట్టి ఈ ఆడవారి మీద అన్నట్టుగా ప్రచారం జరిగి సమంతకు చెప్పడం జరిగింది. బిగ్గెస్ట్ మిస్టేక్గా భావిస్తున్నా అండి. సారీ చెప్పాల్సింది కేటీఆర్కి. ఆమె ఉద్దేశపూర్వకంగా కాదు, ఆమె ఉద్దేశం ఏంటంటే కొండా సురేఖ గారి ఉద్దేశం కేటీఆర్ను విమర్శించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఇందులో భాగంగానే సమంతని ఇందులో లాగిందండి. అంటే దాని ఉద్దేశం కూడా నాగార్జున విమర్శించాలని కాదు, దాని ఉద్దేశం కేటీఆర్ని విమర్శించాలని. కాకపోతే తను తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే. కాబట్టి నాగార్జున కూడా నేను చేసిన తప్పుకి నేను వెనక్కి తీసుకుంటున్నాను నా మాటలు అని చెప్పింది. అట్లా కాదు, తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే ఆమె ముక్కుకు నేల రాసి క్షమించమని అడగాలి కేటీఆర్ని కానీ, నాగార్జున గారిని కానీ, అక్కినేని ఫ్యామిలీని కానీ. అట్లా చేయకుండా ఉంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఎలా అయితే పరువు నష్టం వేస్తామంటున్నాడో నాగార్జున కూడా లీగల్ నోటీసులు పంపించి నాగార్జున కూడా లీగల్ ఇంకా పంపించలేదండి, పంపించే యోచనలో ఉన్నాడు. కాబట్టి నాగార్జున కూడా దీన్ని తీవ్రంగా ఖండించి స్పందించాలని కోరుకుంటున్నాను. అదే అండి ఇప్పుడు అవును అదే అండి చేయించండి. చాలా ఉన్నాయి రాజకీయ పరంగా ఎదుర్కోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ క్యారెక్టర్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరో ఒకరు లాగితే, ఇప్పుడు కేటీఆర్ గతంలో కూడా పలానా విడాకులు విలువల్ల అయినాయి అని కేటీఆర్ని విమర్శించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఏంటంటే ఇక స్ట్రాంగ్గా ఉండిద్దని ఒక మహిళను లాగితే స్ట్రాంగ్ ఒక అక్కినేని ఫ్యామిలీని వాడుకోవడం జరిగిందండి. ఇందులో కేటీఆర్ని తిట్టడంలో వేరే విమర్శించు, వేరే పార్టీ పరంగా ఇంకో విధంగా విమర్శించు, అంతేగాని నువ్వు ఇక్కడ అక్కినేని ఫ్యామిలీని లాగటం అంటే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంటే కాము ఉండిద్ది అనుకుంటున్నారేమో. కానీ నాగార్జున ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా వ్యతిరేకించి నోటీసులు పంపిస్తాడండి.
గారు ఎవరైనా గొడవ పడాలి అంటే వాళ్ళ అమ్మను వాళ్ళ అక్కను యూజ్ చేస్తారు, వాళ్ళు ఏదైనా బూతులు మాట్లాడేటప్పుడు. అది కామన్ పీపుల్. అవునవునండి. ఒక మంచి పొజిషన్ లో ఉండి ఒక ఫారెస్ట్ మిలిటరీ అండ్ దేవాదాయ శాఖకి అవునవునవును, అటవీ శాఖలో అంత గ్రేట్ పొజిషన్ లో ఉంటూ కూడా ఆవిడ ఒక చీప్ స్ట్రాటజీ వాడడం. అవునండి, దీన్ని ఎవరైనా తీవ్రంగా ఖండిస్తారండి, అందరు ఖండించారు, వెరీ గుడ్. దాని తగ్గట్టుగా నా స్పందించి వెనక్కి తీసుకుందండి. వెనక్కి తీసుకోవడం కాదు, మాటలు వెనక్కి తీసుకోవడం కాదు. అవునండి, తను అది కూడా ఏంటంటే ఇంత భారీగా వ్యతిరేకత వచ్చేసరికి ఆమె వెనక్కి తీసుకుంటే ఎట్లా కాకుండా ఆమె ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. ఆ ఉద్దేశం ఏందో చెప్పి తీరాల్సిందిగా కోరుతున్నామండి. అంటే ఈ వాక్యలో గత 24 hours నుంచి చూసుకుంటే కొద్ది ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అవుతుందండి. ఇది కొండా సురేఖ వల్ల. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు కదా దాని మీద. అవునండి, ఖచ్చితంగా వెయిట్ వేస్తాడండి రేవంత్ రెడ్డి. ఒక 1 or 2 days చూసి ఖచ్చితంగా ఈమె మీద సస్పెన్షన్ వెయిట్ వేయటం కానీ ఈ మంత్రివర్గం నుంచి తొలగించడం కానీ జరుగుతుందండి. ఈ జరగకముందే ఈమె స్పందించి కొంచెం బహిరంగంగా క్షమించమని కోరాలని కోరుకుంటున్నామండి. అక్కినేని ఫ్యాన్స్ ఆల్మోస్ట్ కొన్ని జిల్లాల్లో కూడా కొండా సురేఖ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరుగుతుందని కొన్ని మనం చూస్తున్నాం. ఉదయం నుంచి అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి కొండా సురేఖ మీద. ఇప్పుడు కొండా సురేఖ గారు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు ఇక్కడ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్యాన్ వారా జరుగుతుంది వాట్ ఎవర్, ఒక ఫ్యాన్ ఒక హీరో ఫోటో పెట్టుకొని ఏదో కామెంట్ చేశాడు అదర్ హీరో, అంత మాత్రాన హీరో చేయించినట్టు కాదు కదా. కాదండి, అంటే ఆ లాజిక్ ప్రకారం ఏంటంటే కేటీఆర్ ఇవన్నీ చేయిస్తున్నాడు వెనకాల. బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుపుతుంది, కేటీఆర్ఏ నడుపుతున్నాడని, వీళ్ళ వెనకాల కూడా వీళ్ళందరికీ ఒక జీతాలు ఇచ్చి కేటీఆర్ఏ నడుపుతున్నాడని ఆ అనుమానం పడి విమర్శించడం జరిగిందండి. ఇందులో నిజమెంత లేదో ఎంక్వైరీ చేసి తేల్చాల్సింది పోయి ఇక సంబంధం లేని ఒక రాజకీయంతో సంబంధం లేని ఒక ఫ్యామిలీని లాగి కేటీఆర్ని తిట్టాలనుకో వేరే విధంగా తిట్టిన ఒక రాజకీయ నాయకులకు సంబంధం లేని ఫ్యామిలీ. ఇప్పటికి కూడా నాగార్జున చాలా సాఫ్ట్గా స్పందించాడండి. ఇట్లా కాదు, చాలా ఘాటుగా ఉండాలి నాగార్జున స్పందన కూడా. అవునవునండి, మొన్న ఎన్ కన్వెన్షన్ తీయటం కానీ బిగ్ బాస్ టైం ఆయన హోస్ట్ చేస్తున్నామండి వాట్ ఎవర్. మొన్న 100 days ఫంక్షన్ చేశారు, ఆయన బర్త్డే ఫంక్షన్ బాగా వినపడుతుంది వాళ్ళ పేరు. సో అట్లాంటి టైంలో సెన్సిటివ్ మ్యాటర్లో అనవసరంగా ఎందుకు ఇచ్చారు అనేది అభిప్రాయం. అంటే అనవసరంగా ఇరికిచ్చారంటే ఒక రిలేషన్ అనేది ఒక కంప్లీట్ కేటీఆర్ని విమర్శించే భాగమేనండి. ఇప్పుడు ఇంకొకరిని ఎవరిని చూపించి తేలో అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే నాగార్జున కూడా కొంచెం ఆపోజిట్ ఉంది కాంగ్రెస్ కూడా. కేటీఆర్ కూడా చాలా క్లోజ్గా ఉంటాడు నాగార్జున తోటి. మిగతా వాళ్ళు ఎవరు ఏ హీరో కూడా నాగార్జునతో అంత క్లోజ్గా ఉండే ఒక పొలిటీషియన్ కానీ ఎవరు లేరు. నాగార్జున కూడా కేటీఆర్తో క్లోజ్గా ఉంటాడు. కాబట్టి ఈ బంధం నిజమైద్దేమో అని ప్రజలు అనుకుంటారని ఆమె వాళ్ళ కోడల మీద నింద వేసిందండి. తెలియదండి, తెలియదండి. అదే అండి, ఒకరిని విమర్శించడం కోసం, రాజకీయ పరంగా విమర్శించడం కోసం సంబంధం లేని ఫ్యామిలీ లాగటం చాలా తప్పండి. అందరు ఖండించారు. నాగార్జున కూడా దీన్ని తీవ్రంగా నోటీసులు ఇవ్వడం కోరుకుంటున్నాను. ఎదుర్కోవడం ధైర్యం అనేది అంటే ఇది ఎక్కడి నుండి వచ్చిందనేసి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతకుముందు కూడా సీతక్క గారి మీద కూడా ఇదే విధంగా అసెంబ్లీలో కూర్చుంటే ఇదే విధంగా మాట్లాడడం జరిగింది. మరి సీతక్క గారి మీద, ఈరోజు సురేఖ మీద, ఈరోజు ఇదేంటిది మళ్ళా పబ్లిక్లు అందరు మహిళలను కలిపేసి కౌశిక్ రెడ్డి గారు కూడా ఇదంతా మహిళలను మీరు ఒక సమస్యలు, ప్రజలు ఎంతో సమస్యలతో ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు పాలన చేసారు కదా, దాని మీద మీకున్న అవగాహన మంచి చెడు చెప్పండి ప్రభుత్వాన్ని, ఇంకా ఇట్లా చెప్పండి, సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని కామెంట్స్ చేయడానికి, ట్విట్టర్లో ఇది చేయడానికి, సోషల్ మీడియాలో పెట్టడానికి, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది మార్చుకోవాలి, ఎవరైనా మార్చుకోవాలి. ఏ పార్టీ లీడర్లు అయినా మహిళలను కామెంట్ చేసి మహిళల మీద ట్వీట్లు పెట్టడం ఇది చాలా తప్పు అనేసి నేను. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్టున్నారు కదా, మరి ఏం చెప్తారు? అటువంటి కన్వెన్షన్ చూసుకోవచ్చు. అది ప్రభుత్వం ఎప్పుడు తప్పుడు దారిలో నడవదు. అది అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీని మీద తీసుకొచ్చారు కదా. బీఆర్ఎస్ పార్టీ కూడా కన్వెన్షన్ హాల్ మీద తీసుకొచ్చారు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీ అందరి భవిష్యత్తు కోసం ఈరోజు హైదరాబాద్ సిటీ అనేది ఇంకా రాబో పిల్లల భవిష్యత్తుల కోసం చూసి చేస్తున్నారు. ఇది 100 తరాల భవిష్యత్తు కోసం చూసి ఆ స్టెప్ తీసుకొని హైడ్రాని తీసుకొచ్చేసి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తున్నారు తప్ప ఇదేదో వ్యక్తిగతంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాగార్జున ఫ్యామిలీకి ఏం కక్షలు ఉంటాయనేసి వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటారు. వాళ్ళకి వాళ్ళ డైరెక్ట్ పొలిటికల్లో లేరు కదా. ఆయన పోటీ చేసి మమ్మల్ని ఓడగొట్టేసి మా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే మన ఉద్దేశం ఉందా? లేదు కదా. అటువంటిప్పుడు వ్యక్తిగత విమర్శలు ఎందుకు ఉంటాయి? ఇదంతా తప్పుడు ఆరోపణలు, తప్పుడు. మీరు కూడా ఇచ్చే వాళ్ళు కూడా మంచి
మెసేజ్ అయితే జనాలకు పాస్ చేసే విధంగా వేయండి. ఇద్దరు ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఒక చిన్న కండు వేస్తారు అనమాట. సో కొండ సురేఖ మేడం మీద రఘునందరావు కండు వేస్తాడు. అక్కడ రఘునందరావు అనే వ్యక్తి బీజేపీ పార్టీ, కొండ సురేఖ మేడం అనేది కాంగ్రెస్ పార్టీ. సో ఇద్దరు ప్రోగ్రామ్ లో కలిసినప్పుడు టీఆర్ఎస్ వ్యక్తులు ట్రోల్ వేస్తారన్నమాట. సో నిజంగా ఇద్దరు వేరే పార్టీలు అయినప్పటికీ కలుసుకోవడం ఏంది, సో ఇద్దరు కండువలు వేసుకోవడం ఏంది అన్నట్టు అట్ట వరకు ఓకే. కానీ ఒక ఫ్యాన్, ఒక కార్యకర్త, టీఆర్ఎస్ కార్యకర్త ఏం చేశారంటే, సో ఇక్కడ కొండ సురేఖ మ్యామ్కి మన రఘునందరావి కళ్యాణ లక్ష్మి శుభాకాంక్షలు అన్నమాట. కళ్యాణ లక్ష్మి అంటే ఏంది, పెళ్లి అయినట్లు. సో ఒక టీఆర్ఎస్ కార్యకర్త పెట్టడం వల్ల చాలా నెగిటివ్ అయిపోయింది. సో పెట్టిన వ్యక్తి మన హరీష్ అన్న ఫోటో పెట్టుకున్నాడు అనమాట. సో అక్కడ నుంచి మొదలైన ఇష్యూ ఎంత అంటే మేడం చాలా పర్సనల్ తీసుకుంది. అంటే మేము మా ఇద్దరి మధ్యలో ఇట్లా ఎందుకు కాలం మేము రాజకీయంగా మా పార్టీలు వేరైనప్పటికీ కూడా సో మేము ఒక ప్రోగ్రామ్ కలిసినప్పుడు ఒక రెస్పెక్ట్ చేయాలని ఉద్దేశంతో కండువ వేసుకున్నాను. కానీ తను బాధపడ్డామంట. తను నిన్న మీడియా మీదకి వచ్చి ఒక మాట్లాడింది. అంటే ఆ కార్యకర్త వెనుక కేటీఆర్ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడి, సో నిజంగా కేటీఆర్ మొన్న లాస్ట్ టైం అసెంబ్లీలో సీత కూడా చెప్పింది, నా మీద చాలా మంది కేటీఆర్ మన టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు, సో నన్ను చాలా హీనంగా నన్ను చిత్రీకరిస్తున్నా అని చెప్పింది. సో నిజంగా నువ్వు అన్నట్టు సోషల్ మీడియాలో కొంత ఈ మధ్యలో సో టీఆర్ఎస్ నుంచి కొద్ది ఈ రకంగా అమ్మాయిల పైన కొద్ది దాడులు జరుగుతున్నాయి కాబట్టి సో నిజంగా కొండ సురేఖ ఓవర్లోడ్ అయిపోతుంది, ఓవర్ రెస్పాన్స్ అయిపోయింది. ఏంటంటే సో మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ నుంచి మారుతుంది. సో నిజంగా తను ఏమైందంటే యాజ్గా తను కొండ వర్సెస్ కేటీఆర్ అయింది అక్కడ. సో కొండ మేము తిట్టినందుకు తను కేటీఆర్ మీద రెస్పాండ్ తిడితేమని సో కేటీఆర్ ఏంది అసలు మీరు ఇట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో సో కేటీఆర్ అంటే ఒక మంచి వ్యక్తి కాదు, తనకు రేవు పార్టీలతో సంబంధం ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ కూడా తొందరగా పెళ్లి చేసుకుని పోతారు. కేటీఆర్ భయపడి తను 10 సంవత్సరాల ముందు ఇట్లనే చేసిండు. అది అంతెందుకు నాగ చైతన్య సమంత విడిపోవడానికి కూడా మన కేటీఆర్ కారణము. కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ కూర్చోదాం అని అంటున్నప్పుడు తన సమంతం పంపించమని ఆయన నిజంగా తను ఒక అమ్మాయి అయ్యి ఉండి ఒక అమ్మాయి గురించి మాట్లాడమని నాకు నచ్చలేదు. సో నువ్వు పొలిటికల్ పార్టీ, కేటీఆర్ పొలిటికల్ పార్టీ. సో నువ్వు ఏం అడగాలంటే 10 సంవత్సరాలు నువ్వు వీకింది ఏముంది, నువ్వు కేటీఆర్ నువ్వు ఏం చేసినావు, మీ డాడీ చేసినా అని అడగకపోకుండా సో కేటీఆర్ని పర్సనల్ డ్యామేజ్ చేస్తూ అదే సేమ్ పక్క వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తామంట. సమంత పాపం రాజకీయ నాయకత్వం, రాజకీయ పార్టీ సంబంధం లేదు, నాగార్జున పార్టీ సంబంధం లేదు, సమలమైన సంబంధం లేదు. కానీ కావాలని సమంతం తీసుకురావడం వల్ల అరే ఎందుకు అన్న ఫీలింగ్ బాధ కలిగింది నిజంగా. తన పాపం మొన్నే తనకు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంది తను. సో ఈ మధ్యలో కావాలని తనను ఈ రకంగా సమంతను అట్లా యారకు వాడడం అనేది చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఒక మినిస్టర్, తనకు మంచి మినిస్టర్ అయ్యుండి కూడా సో మాట్లాడడానికి నచ్చలేదు అని చెప్తే అది పబ్లిక్గా సో అట్లా మినిస్టర్ అని మాట్లాడి తప్పు మేము ఫీలింగ్ అనేది. సో ఎనీవే నాకు అనిపించింది అంటే సో తను కొండ సురేఖ మేడం కేటీఆర్ డైరెక్ట్గా సవాలు విసురుతుండే కానీ కావాలని సమర్థనం తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు. సో దానిపైన నాగార్జున ట్వీట్ చేశాడు, మన నాగ చైతన్య ట్వీట్ చేస్తే సమర్థనం ట్వీట్ చేస్తుంది. నిజంగా ఎంత ఈ విషయం చూడండి, లాస్ట్ కన్వెన్షన్ కూల్చినప్పుడు మన సినిమా పెద్దలు ఎవరు మాట్లాడలేదు, కానీ ఈరోజు సినిమా పెద్దలు మాట్లాడతారు. ఎందుకంటే నిజంగా తప్పు జరిగింది. సో నిజంగా సమంతం గురించి మాట్లాడడం చాలా తప్పు కాబట్టి చాలా చిన్న చిన్న హీరోలు, పెద్ద పెద్ద హీరోలు అందరూ ట్వీట్ చేశారు. సో నైట్ మొత్తం ట్వీట్ చేస్తుంటే పొద్దున లేవగానే కొండ సురేఖ మేము కూడా రిలీజ్ అయ్యి తప్పు చేసిన ఉద్దేశం పొద్దున్నే ప్రశ్న పెట్టింది, తప్పు అయిపోయింది, సారీ. అంటే ఫస్ట్ చెప్పడం, దాని తర్వాత సారీ చెప్పడం, ఇది మొత్తం కామన్ అయిపోయింది. నిజం అంటే ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఇట్లా మాట్లాడమని మాకు కూడా నచ్చలేదు. మేము పబ్లిక్ చెప్తున్నా, సో మేము ఓట్లేసి గెలిపించినాము, మీరు ఏదో సాధిస్తారు. సో 10 సంవత్సరాలు ఒకరు వెళ్ళారు, ఇక్కడ మీరు మారసాలని కోరుకున్నాను. ఇప్పట్లో చూడన్నా, అప్పట్లో రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటున్నాను, ఎందుకంటే పర్సనల్ డ్యామేజ్ చేయటాలు. సో వీళ్ళ భార్య వాళ్ళ భార్య ఇది ఉందా అది ఉందా 3 పిల్లలు అది అనేది రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉండదు. కానీ ఇది అదే ఫేవరిజం తెలంగాణ రావడం కొద్దిగా బాధ అనిపించింది. అరే మనం క్లీన్ పాలిటిక్స్ నడిపించాలి, సో ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఉండాలి తప్ప కానీ సో పర్సనల్ డ్యామేజ్ చేసుకోవద్దనే ఫీలింగ్ నాకు కలిగింది. సో నాకైతే ప్రతి ఒక్క మన తెలంగాణ పౌరుడి ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్కరు కూడా బాధ కలిగింది అన్న. సో పొద్దులేసి మళ్ళీ సారీ అయిపోయింది, ఏమన్నా అంటే సమంత సారీ తప్పైపోయింది చెప్తే జరిగిన డ్యామేజ్ మొత్తం వాళ్ళకు వచ్చింది మొత్తం తీరిపోద్ది అంటారా? సో తను చేసిన పాల్గలేషన్స్ అన్న, తనకి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా తను చెప్పింది. సో నిజంగా అట్లీస్ట్ తను సారీ చెప్పింది అన్న ఫీలింగ్ ఉంది. తను ఇంకా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నా. తన మా కేటీఆర్ పర్వత నష్ట దాయం వేశారు, తను ఏమంటుందంటే తగ్గేదేలే ఉంటుంది. సో రాజకీయంగా పోరాడడం తప్పు లేదు, కానీ దయచేసి సమంత మ్యామ్ని, సో నాగార్జున వాళ్ళని దయచేసి సినిమా రంగాన్ని దయచేసి మధ్యలో తీసుకురాకండి అని కోరుకుంటా. రాజకీయాలకు సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు, దయచేసి సినిమా ఫీల్డ్ను తీసుకురావడం కోరుకుంటున్నాను. అవును, మరి ఎలా ఉండబోతుంది? సో చూడన్న, ఆమె సారీ చెప్పింది, మేబీ వాళ్ళు లీగల్ ఉంటే మళ్ళీ రిటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో మీరు అవునని కాదని ఇది అనుకోకుండా నోట్ల నుంచి వచ్చిన పదాలు కాబట్టి సో సారీ కూడా చెప్పడం జరిగింది. సో ముందు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నిజంగా కొండ సురేఖ మనం చేసిన తప్పు కాబట్టి సో నా రిక్వెస్ట్ ఒక పబ్లిక్ మేడం ఏ విషయంలో మీరు మాట్లాడడానికి దయచేసి సినిమా ఫీల్ అవ్వాలని ఏ అమ్మాయిని కూడా నెగిటివ్ మాట్లాడదాం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చెప్పారంటే నాగార్జున గారు మీరు ఎన్ కన్వెన్షన్ ని కూల్చాలనుకుంటున్నాం, ఒకవేళ మేము ఎన్ కన్వెన్షన్ ని కూల్చొద్దు అనుకుంటే మీరు ఒక రోజు సమంతాన్ని పంపియండి అని కేసీఆర్ గారు అంటే నాగార్జున గారు చెప్పారంట. ఎవరికి? కేటీఆర్ కోసం. కేటీఆర్ గారు మన ఎవరు నాగార్జున గారు అంట సమంత దగ్గరికి వెళ్ళి, సమంత నువ్వు ఒకరోజు కేటీఆర్ దగ్గరికి వెళ్ళిపో అని అంటే, నేను కేటీఆర్ దగ్గరికి వెళ్ళను అని అంటే విడాకులు ఇచ్చారంట. ఇంత సిల్లిగా మాట్లాడు
కొండా సురేఖ గారు మీరు ఒక మినిస్టర్ అంటే మన కొన్ని అంటే తెలంగాణలో కొంతమంది మినిస్టర్లు ఉంటే అందులో ఒక ఫారెస్ట్కి సంబంధించిన మినిస్టరు ఇంత దారుణంగా అసలు ఒక నిజంగా లేబర్ గారు కూడా మాట్లాడరు అంత పచ్చిగా అంత మంచి హృదయం ఉన్న మనుషులకి ఒక లేబర్ గారు కూడా మాట్లాడు అంటే నిజంగా ఆధారాలు ఉంటే చూపియండి. కేటీఆర్ గారి మీద విమర్శించడంలో తప్పు లేదు. కేటీఆర్ గారిని ఇంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్తో కూడా లింక్ కలిపారు, తప్పు లేదు. ఆరోపణ చేయడం లేదు, తప్పు లేదు. కానీ మరి దారుణంగా ఎట్లా అంటే నాగార్జున అంటే పోయి నువ్వు ఒకరోజు కేటీఆర్ దగ్గరికి పో అని చెప్పేసి సమంత అన్నాడంట. ఆమె అన్నది ఈ మాటలు అన్నది, ఆమె వీడియో చూడండి. ఆమె అంటే సమంత అంటే నేను పోను కాకపోను, అవసరమైతే ఎన్ కన్వెన్షన్ కూల్చినా పర్లేదని నేను పోను అంటే నాగ చైతన్య అంటే విడాకులు ఇచ్చిందంట. ఇబ్బే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళ ప్రైవసీ లైఫ్ ఉంటుంది. అసలు వాళ్ళ ప్రైవసీ లైఫ్ గురించి విడాకులు తీసుకున్న దాని గురించి మాట్లాడడమే తప్పు. అలాంటిది ఇంత దారుణంగా కొండా సురేఖ గారు ఎట్లా మాట్లాడతారన్న? నిజంగా ఇది చాలా బాధాకరం అన్న. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 24 గంటలైనా ఎలాగ స్పందించలేదు. ఎందుకు స్పందించారండి? హైడ్రా న్యూస్ స్పందించారు, ఈ న్యూస్ స్పందించారు. నిజంగా ఈ 2 న్యూస్లు చాలన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ హైడ్రా గురించి ఒక మంచి పేరు వస్తుంది అనుకున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత మంచి పేరు వచ్చింది. కానీ 100,000 పేదల ఇల్లు కూల్చుతారు, ఉన్న పేరు మొత్తం హైడ్రా ఎందుకు పెట్టినారా బాబు అని తలపట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ న్యూసే దాన్నే కవర్ చేసుకోలేక రేవంత్ రెడ్డి గారు చచ్చిపోతుంటే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక మంచి హ్యాండ్ ఇచ్చారు. కొండా సురేఖ గారు మీ వల్ల రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోద్ది, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. మళ్ళీ బీఆర్ఎస్కి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీకు రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ పదవి ఇస్తే మీరు ఇంత గలీజ్గా మాట్లాడతారు. మళ్ళీ మీ ఈ మొత్తం న్యూస్ అవుతుంది, అంటే ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఆమె ఏదో మాట్లాడి వెళ్ళిపోయింది కానీ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. దీని మీద నాగార్జున గారు ఫస్ట్ టైం ఎప్పుడు స్పందించని, అమలా గారు స్పందించారు, సమంత స్పందించింది, నాగ చైతన్య, అఖిలు, రవితేజ, మహేష్ బాబు, ఎన్టీఆర్, చాలామంది హీరోలు స్పందించారు. చిరంజీవి గారు కూడా స్పందించారు, చిన్మయ్, ఇంతమంది స్పందించిన తర్వాత కూడా నేను సమంత గారు మన కొండా సురేఖ గారు అంటున్నారు నేను కేటీఆర్ మీద అంటే మా ఆరోపణలు చేస్తున్నా, ఎందుకంటే ఆయన చాలామంది సినీ ఇండస్ట్రీలో వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడు, అందుకే ఆ కామెంట్ చేసినా కానీ నాకు నిజంగా నాగార్జున వారి ఫ్యామిలీని బయటికి లాగాలని లేదు అంటే మీరు సాష్టాంగంగా నమస్కారం చేయాలి సమంత గారి దగ్గరికి వెళ్ళి. ఇంత దారుణంగా మాట్లాడి ఎట్లా నైట్ పోయి మీరు బతుకమ్మ ఆట ఆడారు అంటే ఒకరి లైఫ్ని స్పాయిల్ చేసేసి ఒకరి లైఫ్ గురించి రూమర్ వేసేసి పెద్ద ఆరోపణ వేసేసి ఆమె మంచిది కాదు, ఆమె మీద గలీజ్గా మాట్లాడేసి మీరు పోయి బతుకమ్మ ఆడతారా? మళ్ళీ నేను ఆడవాళ్ళని అలా చెప్పను చెయ్యను అని చెప్పేసి మళ్ళీ దొంగ మాటలు. నిజంగా ఇది చాలా పెద్ద న్యూస్ అన్న, ఖచ్చితంగా అందరూ స్పందించాలన్న. ఫస్ట్ తన దగ్గర బేసిక్ ప్రూఫ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేసిక్ ప్రూఫ్ లేకుండా అంత పెద్ద మాట ఎలా అంటుంది? తను డైరెక్ట్గా ఒక క్యారెక్టర్ మీద, అది కూడా సమంత్ అనేది షీఈ్ నాట్ ఏ కామన్ మ్యాన్ కదా, షీఈ్ ఏ సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీ మీద మీరు అంత పెద్ద అలిగేషన్ వేసేటప్పుడు మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం సాక్ష్యం ఉందని అంత పెద్ద మాట అన్నారు. సో మీ దగ్గర సాక్ష్యం ఉంటే మీరు చెప్పాలి కదా. అది ఎట్లయితుందండి? అది నాట్ యాక్సెప్టబుల్ అండి. అది పర్సనల్ అటాకింగ్. తన సమంత పేరు తీసి చెప్పింది కాబట్టి అది డైరెక్ట్ పర్సనల్ అటాకింగ్. అది కూడా కంప్లీట్ నాగార్జున ఫ్యామిలీ. ఆ నాగార్జున ఫ్యామిలీ ఏమి చిన్న ఫ్యామిలీ కాదు కదా. సో వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, అది ఇప్పటి నుంచి ఉండే ఫ్యామిలీ కాదు. నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు ఆ టైంలో ఉన్నప్పటి నుంచి నాగేశ్వరరావు గారు టాలీవుడ్లో నెంబర్ 1. సో అలాంటి ఫ్యామిలీకి సంబంధించిన కోడల మీద మీరు ఎట్లా అంటున్నారంటే డైరెక్ట్ వ్యభిచారం కిందనే మాట్లాడినారు. అది డైరెక్ట్ వ్యభిచారం కిందనే మాట్లాడినట్టు. సో కేసీఆర్ సమంతను పంపండి అని అడిగినాడంటే దేనికి పంపండి అని అడిగినాడు. డైరెక్ట్ ఈవెన్ కామన్ మహిళకి అది మీరు డైరెక్ట్గా అడిగినా కానీ తప్పేది. సో కామన్ మహిళకైనా కానీ తప్పే, అంత పెద్ద సెలబ్రిటీకైనా కానీ తప్పే. చాలా తప్పండి, చాలా అంటే చాలా పెద్ద తప్పు. తను మినిస్టర్ హోదాలో ఉండి బేస్లెస్ కామెంట్ చేయడం అనేది ఇంకా చాలా పెద్ద తప్పు. తన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉండి ఒకవేళ మాట్లాడింటే ఏదో ఇష్యూ జరుగుతుంది దాన్ని బయట పెట్టడానికి ఏదో ట్రై చేస్తుంది లేని అనుకోవచ్చు. అసలు బేస్లెస్, అసలు తన దగ్గర ఏ ప్రూఫ్ లేదు. ఏ ప్రూఫ్ లేకుండా అంత పెద్ద కామెంట్ ఇట్లా జరుగుతుంది. ఖచ్చితంగా స్పందించాలండి, అది ఖచ్చితంగా స్పందించాలి. సో అది ఇంకా వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు ఏమో హైడ్రా అని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. హైడ్రా అని ఇంప్లిమెంట్ చేసి సొసైటీ కోసం ఏదో చేస్తున్నట్టు చూపిస్తున్నారు అనమాట. సో దీని మీద కూడా తను మాట్లాడాలి ఖచ్చితంగా. ఇంత పెద్ద కాంట్రవర్సీ చేసినప్పుడు బేస్ ఏముంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్ ఏముంది?